ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడువైన దేవా స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తున్న కాపాడుతున్న ప్రభువా వందనాలు. నాయనా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడారు. ఈ ఉదయాన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకున్నారు. నాయనా, మీ రోజున మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, ఎంతో మంది ఈ రోజును చూడాలని ఎన్నో పనులు చేయాలని ఆశపడ్డారు, కానీ వారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యా, మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈరోజు మీకు లోబడి మీ చిత్తమేమిటో గ్రహించి మీకు ఇష్టమైన పనులేంటో అవే చేయడానికి మా మనస్సును మీరు ప్రేరేపించండి తండ్రి. ఎస్ లార్డ్, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అని కీర్తనల గ్రంథము 73వ కీర్తన 2వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, కొన్నిసార్లు ఈ లోకాన్ని చూసి ఈ లోకముల్లోనే తండ్రి ఆకర్షణలను బట్టి అనేక మంది బిడ్డలు తప్పిపోతున్నారు, కాలు జారుటకు సిద్ధముగా ఉన్నారు. అయా, అబద్ధాన్ని నిజము అని గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నాయనా, ఆ విధంగా ఏ బిడ్డ హృదయం అయితే ఈ ఉదయాన ఉన్నదో వారిని మీకు అప్పగిస్తున్నాము. అయ్యా, వారికి సత్యము ఏమిటో మరొకసారి జ్ఞాపకం చేయండి. అయా, అదృశ్యమైనవి నిత్యములు అని గ్రహించి, దృశ్యమైనవి తాత్కాలికము అని గ్రహించి, మీ వైపు తిరిగి మిమ్మల్ని వేడుకుంటూ వారికి కావలసింది ఈరోజు పొందుకునే కృపా భాగ్యము బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయ కాలమున లేవగానే తమ యొక్క రోజును ఈ యొక్క ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండంగా వారందరిని బట్టి తండ్రి అడుగుతున్నాను. వారందరికీ నీ ప్రభువా ఈ రోజున మీరు తోడై ఉండండి. దేనిని గురించి ఈరోజు వారు మీ సన్నిధిన మొర్రపెడుతూ ఉన్నప్పటికీ వాటన్నిటినీ బిడ్డలకు మీరే దయచేయండి తండ్రి. ప్రభువా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా. మా వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం, మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగా సురక్షితముగా మా ప్రయాణాలు కొనసాగించబడే కృప దయచేయండి. ఏ దుష్టుడు, ఏ ప్రమాదము, ఏ అపాయము మా మార్గాలలో ఎదురవ్వకుండా కృప చూపించండి తండ్రి. అయా, అదే రీతిన పనులను కూడా దీవించండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు అన్ని పనులను కూడా నూరంతలుగా ఫలింపజేయండి. కావలసిన బలము, సామర్థ్యము, శక్తితో వారందరినీ నింపండి. తలగానే వారు ఉండడానికి కృప చూపించండి తండ్రి. అదే రీతిన గృహములయందు ఒంటరిగా ఉంటున్న యవనులు, చిన్న బిడ్డలు, వృద్ధులు, గృహిణీలు మీ కాపుదలలో ప్రతి బిడ్డను కూడా భద్రపరచండి తండ్రి. అదే రీతిన ఆయన హాస్పిటల్స్ కి వెళుతూ ఉన్నారు. వారి రిపోర్ట్స్ విషయంలో, వారి యొక్క చెకప్స్ విషయంలో వారికి అనుకూలంగా అవి ఉండడానికి కృప చూపించమని, ఆపరేషన్స్ లో మీరు తోడై ఉండమని, మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని వారికి అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. బిడ్డలకు ఏ లోటు లేకుండా సమృద్ధిని అనుగ్రహించండి అయ్యా. ఆర్థికపరమైన కష్టాలు లేకుండా, అనారోగ్య సమస్యలు ఎదురవ్వకుండా, ఆహార లేమితో ఎవరు తండ్రి ఉపవాసము ఉండకుండా మీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మీ నామాన్ని ఘనపరచడానికి మేము ఏ పనైతే చేయాలో మా మాట, మా క్రియలు, మా కనుచూపులు అన్నీ కూడా మీ స్వాధీనపరచుకొని ఆయన మీ నామానికి మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మేముండే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎవరితో ఈ రోజున మేము ఏ గొడవలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ జీవించే కృప దయచేయమని, అయ్యా, అపవాది యొక్క ఆ చెరలో ఎవరు పడిపోకుండా మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ
ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని, కావలసిన వాక్య జ్ఞానముతో మా అందరినీ కూడా నింపమని, అయ్యా ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు జరుపుకుంటున్నారు. అయ్యా వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మేము కూడా తండ్రి యొక్క ప్రార్థనను, మీ మాటలను అయ్యా ప్రకటిస్తూ అనేక మందికి చేరవేస్తూ మా వంతుగా రాజ్య స్వార్థలో పాలిభాగస్తులయ్యే కృపాధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.